గోదారమ్మ శాంతిస్తోంది. వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలోని లంక గ్రామాలు మాత్రం ఇంకా వరద నుంచి తేరుకోలేదు. చాలా చోట్ల పంట పొలాలు నీటిలోనే తేలియాడుతున్నాయి. కొద్ది రోజులుగా కోనసీమ లంక గ్రామాలను ముంచెత్తిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో నదిలోకి వచ్చే వరద తగ్గుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 11,69,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి వెళుతోంది. గోదావరికి వరద తగ్గినా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ముంపులోనే ప్రజలు మగ్గుతున్నారు. రహదారులు, నివాస గృహాల మధ్య నుంచి వరద ప్రవహిస్తుండటంతో నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలకెళ్లే విద్యార్థులు నాటు పడవలపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. టానేలంక, గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ గేదెల్లంక, చింతపల్లి లంక, చింతావాణిరేవు, నడవపల్లి పిల్లిపాలెం, కొమరగిరి లంక, పొగాకులంక గ్రామాల్లో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని గ్రామాల్లో వరద తెచ్చిన బురదతో జనం ఇబ్బంది పడుతున్నారు. గోదావరి వరద పోటుతో కోనసీమలోని లంక గ్రామాల రైతులు విలవిల్లాడుతున్నారు. అరటి, తమలపాకు, బొప్పాయి చెట్లు పూర్తిగా నీటిలోనే నానిపోయాయని వాపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా పంటలు చేతికందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 4 ఎకరాలు అరటేసానండి. 1 ఎకరం కాయగూరలు వేసాము. మొత్తం నట్టపోయిందండి. 6 రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని పచ్చగా ఉన్నా కూడా ఇంకో 4 రోజుల వరకు నీరు ఇలాగే ఉంటుందండి. గోదావరి తీసినా కూడా మురుగు నీరు ఉంటుందండి, దిగదండి. మొత్తం పంటలు మొత్తం నట్టపోతాయండి. ఎకరానికి వచ్చి అరటికి 30-35 వేలు పెట్టుబడి పెట్టామండి. కోతకు వచ్చిందండి. కాయగూరలు అయితే మొత్తం పంటలు మొత్తం నాశనం అయిపోయినాయండి. మొత్తం ఏనుగుల గ్రామంలో చాలా నష్టం జరిగిందండి. వరదను ఆఫ్ చేసి ఏటుకొట్లు కూడా మాకు ఏమీ లేవండి. మొత్తం వరద ప్రాంతం అండి ఇదంతానే. మొత్తం చాలా నష్టపోయామండి. ఏ పంట కూడా ఇంక నిలబడదండి. కొబ్బరి తోట అయినప్పటికీ వాణిజ్య పంటల కింద వ్యవసాయం చేసుకుంటామండి. అవి కూడా మొత్తం పోనీయండి. నేనండి 3 ఎకరాల అరటి తోట వేసానండి. మొత్తం కోతకు వచ్చేసరికి మొత్తం నది నాశనం అయిపోయిందండి. ఇప్పుడు నేను దగ్గరగా 3 ఎకరాలకు 1 లక్ష రూపాయల దాకా నష్టపోయానండి. ఎకరం అరటి వేసానండి నేను. అందులో చక్కెరగా వెళ్ళండి. మొత్తం పోయిందండి. ఒక 20,000 దాకా పెట్టుబడి పెట్టానండి. మొత్తం పోయిందండి. అంటే ఇప్పుడు ఆగస్టులో వస్తుందండి వరద. ఇప్పుడైతే జూలైలోనే వచ్చేసిందండి. అందుకు పెట్టుబడి పెట్టి తయారు చేసుకున్నామండి. ముందుగా వచ్చిందండి వరద. దాని గురించి మొత్తం పోయిందండి. ప్రభుత్వం వారి కోసం సహకారం చేయాలని కోరుకుంటున్నాం. అరటి, తర్వాత దొండకాయ, టమాటా, వంకాయ, తమలపాకు అయితే అతిగా భారీగా పెట్టుబడులు పెడతారు. అవి చేతికి వచ్చే టైంకి తీవ్రంగా నష్టపోయారు తమలపాకు రైతులు. అలాగే కాయగూర వ్యవసాయ రైతులు కూడా చాలా నష్టపోయారండి. అరటి తోట అయితే 9 నెలల్లో పండించి మన చేతికి వచ్చే టైంలో కోతకు వస్తుంది. 1 నెలలో మన చేతికి అందే టైంలో వరద వచ్చి 10 రోజులుగా వరద తగ్గకుండా అలా ఉండిపోవడం వల్ల తీవ్ర నష్టపోయారు. ఇప్పుడు పచ్చగా ఉన్నా కూడా ఇంకా ఈ నీరు మనకి తగ్గడానికి ఇంకా వారం రోజులు పట్టే సమయం ఉందండి. ఈ వారం రోజుల్లో ఉన్న పచ్చదనం కూడా కోల్పోయి ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో బాలయోగి వారధి వద్ద గౌతమి గోదావరి శాంతించలేదు. రాజీవ్ బీచ్, ఫెర్రీ రోడ్, బాలయోగి కాలనీ, ఆడపడుచుల కాలనీ, పారంపేట గ్రామాల్లోకి వరద నీరు చేరింది. గోదావరి శాంతించాలని మహిళలు పూజలు చేశారు. కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిమూడిలంక సమీపంలో గోదావరి వరదలో పడవ బోల్తా కొట్టిన ఘటనలో గల్లంతైన చదలవాడ విజయకృష్ణ మృతదేహం దొరికింది. పడవ బోల్తా పడిన ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ వద్ద విజయకృష్ణ మృతదేహం చిక్కుకుంది. మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశాయి.